శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. ఈ సంవత్సరం అంటే విశ్వావసునామ సంవత్సరం పాల్గొన శుద్ధ పూర్ణిమ నాడు అంటే 2026 మార్చి 3వ తేదీ నాడు చంద్రగ్రహణం ఏర్పడుతోంది. వాస్తవానికి ఈ చంద్రగ్రహణం మిట్ట మధ్యాహ్నం ప్రారంభమై రాత్రి చంద్రుడు ఉదయించే లోపుగానే చాలా వరకు కూడా కాలం గడిచిపోతోంది. అయితే ఏ కొద్దిపాటిగా కొంచెం సమయం అయినప్పటికీ సూర్యాస్తమానం తర్వాత చంద్రగ్రహణం ఉన్నట్లయితే కనుక దాన్ని పుణ్యకాలంగానే గ్రహించాలి, ఆ గ్రహణ నియమాలన్నీ కూడా పాటించవలసింది అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ధర్మశాస్త్ర నిర్ణయం, దాన్ని అనుసరించి ఈ గ్రహణ నియమాలు మాత్రం అందరం కూడా పాటించుకొని తీరాలి. ఈ గ్రహణం మనకి మార్చి 3వ తేదీ 2026 మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతోంది. ఎన్ని గంటలకు ప్రారంభమవుతోందండి? స్పర్శ మధ్యాహ్నం 3:20. అక్కడి నుండి సాయంత్రం 6:47 వరకు కూడా ఈ గ్రహణం సాగుతుంది. సాయంత్రం 6:47, సాయంత్రం అనకూడదు, రాత్రి 6:47 వరకు కూడా ఈ గ్రహణం సాగుతుంది. కనుక ఈ కాలమంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా గ్రహణ నియమాలు పాటించాలి. ఇందులో గ్రహణం ఆద్యాంతం కనుక చూసుకున్నట్లయితే 6:20 నుంచి రాత్రి 6:47 వరకు కూడా చూసుకుంటే కనుక మొత్తం 3:20 అవుతుంది. కానీ ఇందులో ఉండేటువంటి పుణ్యకాలం మాత్రం 27 మాత్రమే ఉంటుంది. సూర్యాస్తమానం తర్వాత నుంచి గ్రహించాలి, అప్పుడు 27 మాత్రమే ఈ పుణ్యకాలం అనేటువంటిది మనకు ఉంటుంది. అలా అని చెప్పని గ్రహణ నియమాలన్నీ కూడా కేవలం ఈ 27 పాటించడానికి అవకాశం ఉండదు. గ్రహణ స్పర్శ ప్రారంభమైనటువంటి 3:20 నుంచి గ్రహణం విడిపోయినటువంటి 6:47 వరకు కూడా గ్రహణ నియమాలన్నీ కూడా పాటించుకోవాలి. ఈ గ్రహణం కేతుగ్రస్తమైనటువంటి గ్రహణం, ఇది సింహరాశిలో ఏర్పడుతున్నటువంటిది. పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఈ గ్రహణానికి సంబంధించి ఏ నక్షత్రాల వారు, ఏ రాసుల వారు అసలు శాంతులు చేయించుకోవాలి, ఎవరి మీద గ్రహణ గోచారాన్ని అనుసరించి ఎటువంటి ప్రభావం ఉంటుందో ముందుగా మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఈ గ్రహణం సింహరాశిలో పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత పూర్వ ఫల్గుని నక్షత్రం వారు, అలానే పూర్వాషాఢ నక్షత్రం వారు, భరణి నక్షత్రం వారు, నక్షత్రాల వారిగా చూసుకున్నప్పుడు ఈ 3 నక్షత్రాలలో జన్మించినటువంటి వారు గ్రహణ గోచారాన్ని అనుసరించి గ్రహణ శాంతి పరిహార క్రియలను ఆచరించడం అనేది మంచిది. మళ్ళీ చెప్తున్నానండి, పూర్వ ఫల్గుని నక్షత్రం వారు, పూర్వాషాఢ నక్షత్రం వారు, భరణి నక్షత్రం వారు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహార క్రియలను పాటించాలి. ఇక గ్రహణ గోచారాన్ని అనుసరించి కనుక మనం చూసుకున్నట్లయితే మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణం చక్కటి ఫలితాలను ఇస్తుంది కనుక వీరు ఎటువంటి పరిహారాలు ఆచరించక్కర్లేదు. అలానే వృషభ రాశి, సింహరాశి, కన్యారాశి, మకర రాశి, ఈ 4 రాశుల వారికి గ్రహణ ఫలితాలు అధమ ఫలితాలుగా ఉన్నాయి కనుక వీరు ఖచ్చితంగా గ్రహణ శాంతి పరిహార క్రియలు పాటించుకోవడం అనేది మంచిది. వృషభం, సింహం, కన్యా, మకరం వీళ్ళు మాత్రం గ్రహణ పరిహార క్రియలు పాటించుకోవడం అనేది మంచిది. అలానే మధ్యస్థమైనటువంటి ఫలితాలు అందుతున్నటువంటివి మేష, కర్కాటక, ధనుర్, కుంభరాశుల వారికి. మేష, కర్కాటక, ధనుర్, కుంభరాశుల వారికి. అందుకని చెప్పని ఈ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వీరు కూడా గ్రహణ పరిహార శాంతి క్రియలు పాటించుకోవడం అనేది మంచిది. అయితే అసలు ఈ గ్రహణ పరిహార క్రియలు ఎందుకు చేయాలి అంటే కనుక తమ రాశిలో కానీ లేకపోతే కనుక తమకి ప్రతికూలంగా గ్రహణ గోచారాన్ని అనుసరించి ప్రతికూలంగా ఉండేటువంటి రాసుల్లో కానీ గ్రహణం కనుక ఏర్పడినట్లయితే వీరికి ఈ గ్రహణ గోచారాన్ని అనుసరించి యాక్సిడెంట్స్ అవ్వడానికి, లేకపోతే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండడానికి, ఇప్పటికే అనారోగ్యాలు ఉన్నట్లయితే కనుక అవి ఇంకాస్త హెచ్చడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా చేసుకునేటువంటి శాంతి ఏదైతే ఉందో దాన్ని గ్రహణ శాంతి అనేటువంటి పేరుతో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కనుక ఇటువంటి దోషాలు ఏవి అంటకుండా ఉండటానికి, ఆరోగ్యంగా చక్కగా ఆనందంగా జీవించడానికి ఈ గ్రహణ శాంతి పరిహార క్రియలు చేయించుకోవడం అనేది మాత్రం ఉత్తమం. అయితే ఈ గ్రహణ శాంతులు ఏం చేయించుకోవాలి అని అంటే కనుక ఈ గ్రహణం మనకు ఏర్పడుతున్నటువంటిది కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం కనుక కొన్ని విధానాలు చెప్తాను. వీటిలో మీకు తగినట్టుగా అవన్నీ కూడా పాటించుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ముందుగా ఇక్కడ నేను చెప్పబోతున్నటువంటి శ్లోకం ఏదైతే ఉందో ఈ శ్లోకాన్ని ఒక కాగితం మీద రాసి దాన్ని గ్రహణ సమయంలో తలకి కట్టుకోవాలి అనేటువంటి మాట మనకి ధర్మశాస్త్రంలో మనకు కనబడుతోంది. ఇలా తలకు కట్టుకుంటే ఎవరైనా నవ్వుతారేమో, అవి ఏమైనా చేస్తారేమో, అవన్నీ పక్కన పెట్టండి. మనకి ఎవరికైతే కనుక సనాతన ధర్మంలో ఉండేటువంటి వారికి శాస్త్రం మీద విశ్వాసం ఉందో వారందరూ చక్కగా ఇలా పాటించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ
శ్లోకాన్ని ఎవరు రాసుకోవాలి, ఎవరికి తలకు కట్టుకోవాలి, ఎవరి పరిహారాలన్నీ చేయాలంటే ఇందాక చెప్పినట్టుగా ఎవరికైతే కనుక గ్రహణ గోచారం అధమమైనటువంటి ఫలితాలు ఇస్తుందో, మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఇస్తుందో వారందరూ కూడా ఇవి పాటించడం అనేది మంచిది. అలానే ఎవరికైతే కనుక గ్రహణ దోషాన్ని అనుసరించినటువంటి నక్షత్రాల వారు ఉన్నారో వారు కూడా దీన్ని పాటించుకోవడం అనేది మంచిది. ఇంతకీ ఆ శ్లోకము ఏమిటి అంటే, ఇంద్రో అనలో దండధరశ్చ రక్షః ప్రాచేతసో వాయుకుబేర శర్వాః మజ్జన్మవృక్షే మమ రాశి సంస్థే చంద్రోపరాగం శమయంతు సర్వే. ఈ శ్లోకాన్ని రాసి చక్కగా దాన్ని నుదుటికి కట్టుకోండి. గ్రహణం ఉన్నంతసేపు దాన్ని అలానే నుదుటికి ఉంచండి, తర్వాత తీసేసేయండి. అంటే గ్రహణ సమయంలో కూడా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పారాయణం చేసుకోండి. ఒకసారి చదివినప్పటికి కూడా పర్వాలా. యోసౌ వజ్రధరో దేవ ఆదిత్యానాం ప్రభుర్మతః సహస్రనయన శక్రః గ్రహపీడాం వ్యపోహతు ముఖం యస్సర్వదేవానాం సప్తార్చిరమితద్యుతి చంద్రసూర్యోపరాగోత్తాం గ్రహపీడాం వ్యపోహతు యః కర్మసాక్షి లోకానాం యమో మహిషవాహనః చంద్రసూర్యోపరాగోత్తాం గ్రహపీడాం వ్యపోహతు రక్షో గణాధిప సాక్షాత్ ప్రళయానల సన్నిభః ఉగ్రః కరాలో నిరుతిః గ్రహపీడాం వ్యపోహతు నాగపాశధరో దేవో నిత్యం మకరవాహనః వరుణో జలలోకేశః గ్రహపీడాం వ్యపోహతు ప్రాణరూపో హి లోకానాం వాయుకృష్ణముఖప్రియః చంద్రసూర్యోపరాగోత్తాం గ్రహపీడాం వ్యపోహతు యోసౌ నిధిపతిర్దేవః ఖడ్గశూలధరో వరః చంద్రసూర్యోపరాగోత్తాం కలుషం మే వ్యపోహతు యోసౌ శూలధరో రుద్రః శంకరో వృషవాహనః చంద్రసూర్యోపరాగోత్తం దోషం నాశయతు ధృతం అనేటువంటి ఈ శ్లోకాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా పారాయణ చేయటం అనేది మంచిది. గ్రహణం వీడిన తర్వాత విడుపు స్నానం చేసి అప్పుడు దానం ఇవ్వాలి. అయినంత వరకు అదే రోజు దానం ఇచ్చుకోవడం అనేది మంచిది. అందుకు అవకాశం లేనటువంటి వారు ఆ మరుసటి రోజు దానం చేయవచ్చు. ఒకవేళ స్త్రీలకి కనుక ఋతు సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చినట్లయితే కనుక వారు ఏ రోజైతే శుచిని చెందుతారో అంటే 5వ రోజు స్నానం అయిన తర్వాత ఆ రోజు చక్కగా ఈ దానాలు అనేటువంటివి ఇవ్వవచ్చు. అయితే దానాలు ఏమి ఇవ్వాలి అంటే ఒక కాంస్య పాత్ర తీసుకోండి, కంచు పాత్ర తీసుకోండి. ఆ కంచు పాత్రలో వెండితో చేసినటువంటి ఒక నాగ పడగను అలానే వెండితో చేసినటువంటి చంద్రబింబాన్ని ఉంచి అవి మునిగేంత ఆవు నెయ్యి పోసి వీటితో పాటు గ్రహణ సమయంలో ఏదైతే కాగితం మీద మీరు శ్లోకం రాసి తలకు కట్టుకొని ఉంచుకున్నారో ఆ కాగితాన్ని, అంతేకాకుండా ఇది కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణమైనటువంటి కారణం చేత కాస్త ఉలవలను, యథాశక్తిగా బియ్యాన్ని, గోధుమలను, వీటితో పాటు కొద్దిగా నల్ల నువ్వులను ఇవన్నీ కూడా మనం దానంగా ఇవ్వటం అనేది మంచిది. ఇందులో గోధుమలు కావచ్చు, బియ్యం కావచ్చు, అలానే ఉలవలు కావచ్చు, ఇవన్నీ కూడా కేజీంపావు ఉండేటువంటి విధంగా చూసుకుంటూ నల్ల నువ్వులు మాత్రం ఉడికిన అంత కాస్త కొద్దిగా ఉండేటువంటి విధంగా నల్ల నువ్వులు ఇచ్చినట్లయితే సరిపోతుంది. ఇంకా శక్తి ఉంది అనుకునేటువంటి వారు దీంతోపాటు కాస్త బ్రాహ్మడు కట్టుకోవడానికి వీలుగా ఉండేటువంటి విధంగా ఒక పంచా ఉత్తరేయం కూడా దానంగా ఇవ్వటం అనేది మంచిది. ఇట్లాంటి దానాలు చేస్తున్నప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే బ్రాహ్మణులు కావాలని చెప్పని తమ కోసం ఇలా రాసుకున్నారు అనుకుంటున్నారు. అలా ఏం లేదండి. వాళ్ళు నిత్యం సంధ్యావందనం, గాయత్రి జపం ఇవన్నీ చేస్తారు కనుక మన పాపాన్ని వాళ్ళు స్వీకరించినటువంటి వారే ఈ గ్రహణ పరిహారార్థంగా మన దగ్గర నుంచి తీసుకున్నటువంటి దానాల వల్ల వాళ్ళకి దోషం కలుగుతుంది, మన దోషం వాళ్ళకి పోతుంది కనుక మళ్ళీ ఆ దోష పరిహారార్థంగా వాళ్ళు ప్రాయశ్చిత్తాలు, దానికి కావాల్సిన జపాలు అవన్నీ కూడా వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. కనుక వారికి తన్నిమిత్తంగా మనం మన పాపాన్ని వాళ్ళకి అంటగడుతున్నాం కనుక ఆ దోషం పోవడానికి గాను తాంబూలము, అందులో చక్కగా పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయ ఉంచి యథాశక్తిగా దక్షిణ తాంబూలాలతో వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఇది యథాశక్తిగా ఆచరించడం అనేది మంచిది. ఒకవేళ మేము ఇంత చేయలేమండి, మేము ఇటువంటి దానాలు ఇవ్వలేము అనుకున్నట్లయితే అప్పు చేసి ఇవన్నీ చేయవలసినటువంటి అవసరాలు లేవు. నిజంగానే మీ ఆర్థిక స్థితి బాగుండక ఇంత చేయలేనటువంటి ఇబ్బంది ఉన్నట్లయితే ఇందాక చెప్పినట్టుగా ఆ శ్లోకాలు అవన్నీ కూడా చక్కగా పారాయణ చేసుకొని గ్రహణం విడిచిన తర్వాత గ్రహణం స్నానం చేసేసి ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రావి చెట్టును తాకి నమస్కారం చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఒకవేళ మాకు కొద్దిగా ఆర్థిక స్తోమత ఉంది, ఇన్ని దానాలు అయితే ఇవ్వలేము, ఇంకాస్త ఏదైనా పరిహారం ఉందా అన్నట్టయితే గ్రహణం విడిచినటువంటి మరుసటి రోజున శివాలయానికి వెళ్ళి ఆ రోజు ఈశ్వరుడికి మీ పేరు మీద మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్నప్పటికీ కూడా గ్రహణ దోష పరిహారం అయిపోతుంది.
అయితే ఇటువంటి ఈ రుద్రాభిషేకాలు ఈ మధ్యకాలంలో గ్రహణ దోషం ఉన్నటువంటి వారందరి పేరు మీద చేస్తామని సామూహికంగా చేయిస్తున్నారు. సామూహికంగా మాత్రం ఇటువంటివి చేసుకోకూడదు. దోషాలు పోవడానికి గాను ఎవరికి వారు అంటే ముఖ్యంగా ఇటువంటి గ్రహణ దోషాలు లాంటివి పోవడానికి గాను ఎవరికి వారు సొంతంగా తమ పేర్ల మీద చేసుకోవడం అనేది మంచిది. దానికి ఆర్థిక స్తోమత లేదనుకునేటువంటి వారు ఇందాక చెప్పినటువంటి విధానాల్ని చక్కగా పాటించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇంకా అవకాశం ఉండి మాకు చదువు వచ్చుండి అనుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే వారు నిత్యం ఒక 6 మాసాల పాటు శివకవచ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అలానే ఇటీవల కాలంలో గ్రహణ సమయంలో హోమాలు నిర్వహిస్తున్నారు. గ్రహణ సమయంలో హోమం చేసుకోవచ్చు అనేటువంటి మాట ధర్మసింధు వంటి గ్రంథాల్లో ఉంది. అది వేరే విషయం. అలా ఉంచినట్లయితే అవి కామ్య హోమాలు కావు. ఇక్కడ కామ్య హోమాలను ఆచరింపజేస్తున్నారు. కామ్య హోమం అంటే ఏమిటి? నాకు ఉద్యోగం రావాలి, నాకు ఆర్థికంగా బాగుండాలి, నాకు పిల్లలు పుట్టాలి, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి, ఇటువంటి కోరికలతో చేసేటువంటి వాటిని కామ్య హోమాలు అంటారు. ఇవి నిర్వహింపజేస్తున్నారు. ఇది చాలా మంచి సమయం. గ్రహణంలో పట్టు ఎక్కువ ఉంటుంది కనుక ఈ సమయంలో చేసినట్లయితే మీ కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు. ఇది శుద్ధాబద్ధం. వీడికి ఎటువంటి శాస్త్ర ప్రమాణాలు కూడా లేవు. అలా చెప్పేటువంటి వారి యొక్క మాటలు నమ్మి వారితో హోమాలు చేయించుకొని మోసపోవద్దు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా సవినయంగా విన్నవించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అలానే ఈ గ్రహణ సమయంలో కొంతమంది జపాలు చేస్తారు. ఈ జపాలు చెయ్యాలి కూడా. అసలు గ్రహణ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఈ గ్రహణ సమయంలో అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే సర్వేషాం ఏతద్వర్ణానాం సూతకం రాహుదర్శనే అనేటువంటి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ఎప్పుడైతే కనుక గ్రహణం ఏర్పడుతుందో ఆ సమయంలో రాహుగ్రస్తంగాను కేతుగ్రస్తంగాను ఆ గ్రహణం ఉంటుంది కనుక ఆ రాహుకేతు దర్శనమైనటువంటి కారణం చేత మొత్తం ప్రపంచానికి కూడా సూతకం ఏర్పడుతుంది. అంటే ఎక్కడెక్కడైతే ఈ గ్రహణం కనబడుతుందో వాళ్ళందరికీ కూడా సూతకం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే మైల వస్తుంది కనుక మైల వచ్చినప్పుడు ఎటువంటి నియమాలు పాటిస్తామో అవన్నీ కూడా ఈ సమయంలో పాటించాలి. అందుకని గ్రహణం పట్టగానే పట్టు స్నానం చేయాలి. గ్రహణం విడవగానే విడుపు స్నానం చేయాలి. ఈ పట్టు స్నానాలు విడుపు స్నానాలు కనుక ఆచరించినటువంటి పక్షంలో మళ్ళీ గ్రహణం ఏర్పడి ఆ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేసేంత వరకు కూడా వీళ్ళకి సూతకం ఉంటుంది అనేటువంటి మాట మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. కనుక ఈ పట్టు స్నానాలు విడుపు స్నానాలు ఖచ్చితంగా ఆచరించాలి. సర్వం గంగా సమంతోయం సర్వే వ్యాస సమద్విజా సర్వం భూమి సమం దానం గ్రహణే చంద్రసూర్యయో అనేటువంటి వచనాన్ని అనుసరించి గ్రహణ సమయంలో ఎక్కడెక్కడ జలం ఉన్నప్పటికీ అది పవిత్రంగా ఉంటుంది. అదంతా కూడా గంగా సమానం అవుతుంది. ఆ సమయంలో ఉండేటువంటి బ్రాహ్మణులందరూ కూడా వ్యాస మహర్షితో సమానమైనటువంటి వారు ఉంటారు. ఆ సమయంలో చేసేటువంటి దానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భూదాన తుల్యమైనటువంటివి అవి ఉంటాయి అని చెప్పని గ్రహణానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా ఇక్కడ తెలియజేశారు. ఇక్కడ గ్రహణం అనేటువంటిది గొప్పదైనటువంటి ఒక పర్వంగా కూడా మనం స్వీకరించాలి. అది రాహుగ్రస్తంగా వచ్చినా చంద్రగ్రస్తంగా వచ్చినా మనకు ఉన్నటువంటి పుణ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి కానీ ఉపకరించేటువంటి అత్యద్భుతమైనటువంటి కాలం ఆ కాలం. అందుకనే ఆ కాలాన్ని ఎక్కడా వృధా చేసుకోకూడదు అనేటువంటి కారణం చేతనే గ్రహణ సమయంలో శయనించినట్లయితే రోగం కలుగుతుందని, అంటే నిద్రపోతే రోగం కలుగుతుందని, ఆ సమయంలో మూత్ర విసర్జన చేసినట్లయితే దారిద్ర్యం కలుగుతుందని, ఆ సమయంలో మల విసర్జన చేసినట్లయితే కనుక క్రిమిజన్మ వస్తుందని చెప్పని, ఆ సమయంలో అభ్యంగన స్నానం కనుక చేసినట్లయితే కనుక కుష్టి వ్యాధి కలుగుతుందని, ఆ సమయంలో భోజనం చేసినట్లయితే కనుక నరకం వస్తుందని, అలానే గ్రహణ సమయంలో కనుక వండినటువంటి అన్నాలు ఏవైతే ఉంటాయో అవి భుజించినట్లయితే తర్వాత దాని వలన పాపం కలుగుతుందని, ఇట్లా రకరకాలైనటువంటి మాటలు మనకు కనబడుతూ వస్తాయి. ఇవన్నీ కూడా దేనికోసం చెప్పారయ్యా అంటే కనుక ఇదిగో ఈ గ్రహణ సమయంలో చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా మంచి ఫలితాలు పొందాలి అని చెప్పని. ఎందుకంటే జ్యోతిష్శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, మంత్రకారకో రాహు తసిద్ధికారకో కేతు అని చెప్పారు. మంత్రకారకునేటువంటి రాహు మంత్రసిద్ధినిచ్చేటువంటి కేతు ఆ సమయంలో బలంగా ఉంటారు కనుక ఆ సమయాన్ని జపతపాదులకు వినియోగించుకోవాలనేటువంటి కారణం చేత ఈ మాటను ఏర్పాటు చేశారు. కానీ ఈ సమయంలో గ్రహణ పట్టు స్నానం చేసేటువంటి వారు ఒకవేళ సువాసినులు అయినట్లయితే కనుక వారికి ఆరోగ్యం సహకరిస్తే శిరస్నానం చేయవచ్చు, తలారా స్నానం చేయవచ్చు. వాళ్ళకి ఆరోగ్యం కనుక సహకరించినటువంటి పక్షంలో కంఠ స్నానం చేసినా పర్వాలేదన్నారు. ఒకవేళ వైధవ్యంతో ఉన్నటువంటి స్త్రీలు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక వారు మాత్రం ఖచ్చితంగా శిరస్నానం చేయాలి అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఒకవేళ విపరీతమైనటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే ఆరోగ్యంతో ఉన్నటువంటి వారు స్నానం చేసి, ఈ అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి తడిబట్టతో కనుక ఒళ్ళు తుడిచినట్లయితే వారు గ్రహణ స్నానం చేసిన పుణ్యాన్ని పొందుతారు అనేటువంటి మాట కూడా మనకి చాలా స్పష్టంగా ఇక్కడ ఎంతో గొప్పగా ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. కనుక ఏదో ఒక రూపంలో ఎలా అయినప్పటికీ కూడా ఈ నియమాలన్నీ కూడా పాటించాలి అనేటువంటి మాట మనకి ధర్మశాస్త్రంలో కనబడుతోంది. అలానే గ్రహణానికి ముందు కానీ గ్రహణ సమయంలో కానీ వండినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వీటిని గ్రహణం వీడిన తర్వాత తినకూడదు. ఏవైతే కనుక పాలు కానీ నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ ఊరగాయలు కానీ
ఇట్లాంటి నిలవ ఉండేటువంటి ఉన్నాయో వీటన్నిటి మీద కూడా దర్భలు వేసి ఉంచి ఆ గ్రహణం వీడిన తర్వాత ఆ దర్భలు తీసివేసి వాటిని చక్కగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇలా ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి నియమాలను ఇంకా చాలా విస్తారంగా ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తూ వస్తోంది. గ్రహణం పట్టింది మొదలు విడుపు వరకు కూడా నైష్ఠికులైనటువంటి వారు చక్కగా గ్రహజపాన్ని కనుక చేసుకున్నట్లయితే మంత్రం చైతన్యవంతం అవడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అలా కాక ఈ గ్రహణ సమయంలో కనుక మంత్రానుష్ఠానం ఉన్నటువంటి వారు అంటే మంత్రోపదేశాన్ని పొంది జపం కనుక చేయకుండా ఉన్నట్లయితే కనుక ఆ మంత్రానికి సంబంధించినటువంటి తేజస్సు పోతుంది అనేటువంటి మాట కూడా మంత్రశాస్త్ర మర్యాదలను అనుసరించి తెలియజేయడం అనేది జరుగుతోంది. కనుక ఇవన్నీ కూడా చక్కగా ఆచరించాలి. ఎవరికైతే మంత్రోపదేశాలు లేనటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ సమయంలో చక్కగా లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇటువంటి స్తోత్రాలు పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు. అసలు ఈ పాము మంత్రాలని, తేలు మంత్రాలని కొన్ని రకాలైనటువంటి మంత్రాలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ గ్రహణ సమయంలోనే పట్టుకు ఎక్కువగా ఆస్కారం ఉంటుందని చెప్పని ఈ సమయంలోనే వాటిని పురస్కరణ చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఉన్నాయంటే చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. చేసి సత్ఫలితాలు పొందినటువంటి వారు కూడా ఉన్నారు. కనుక మేము మీ శక్తులను అనుసరించి ఇవన్నీ కూడా ఆచరించవచ్చు. గ్రహణ సమయంలో మీరు వేటినైతే ముట్టుకుంటారో అవన్నీ కూడా మైలబడినట్లు అవుతాయి కనుక ఆ వస్త్రాలని కూడా మళ్ళీ తడపవలసి ఉంటుంది. అందుకని గ్రహణ సమయంలో గ్రహణ స్నానం ఆచరించేటువంటి వారు ఏ బట్టల మీద ఉన్నారో ఆ బట్టల మీదనే గ్రహణ స్నానాన్ని చేసి తర్వాత మరొక పొడి వస్త్రాన్ని కట్టుకొని వేటిని ముట్టుకోకుండా కూర్చొని చక్కగా జపతపాదాలన్నీ కూడా ఆచరించి మళ్ళీ ఏ వస్త్రాలు కట్టుకొని ఇవన్నీ కూడా ఆచరించారో అవే వస్త్రాల మీద విడుపు స్నానం కూడా చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పని ధర్మశాస్త్రం చాలా విస్తారంగా చెప్తోంది. ఎవరైతే ఆతురులైనటువంటి వారు ఉంటారో అంటే ఉండలేనటువంటి వారు ఉంటారో వారు, వృద్ధులైనటువంటి వారు, గర్భిణులైనటువంటి వారు, చిన్నపిల్లలైనటువంటి వారు వీరందరికీ మాత్రం వీటిలో పూర్తి స్థాయి మినహాయింపు ఉంటుంది. అనారోగ్యంతో ఉండేటువంటి వారు వీరందరికీ కూడా దీంట్లో మినహాయింపు ఉంటుంది. వారి ఈ గ్రహణాం సమయంలో ఇటువంటి జపతపాదులు ఇవన్నీ ఏమీ చేయలేకపోయినప్పటికీ కూడా హాయిగా పడుకొని కృష్ణారామ అనుకుంటూ ఉన్నా కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఇట్లాంటివి చెప్పినప్పుడు పిల్లలకు పాలు ఇవ్వచ్చా ఇవి అడుగుతున్నారు. గ్రహణ సమయంలో పిల్లలకు పాలు ఇవ్వచ్చండి, దోషం ఏం లేదు. 5 సంవత్సరాల వరకు ఉండేటువంటి పిల్లలకి అసలు ఎటువంటి దోషాలు కూడా ఉండవు. ఈసారి మిట్ట మధ్యాహ్నం గ్రహణం వస్తున్నటువంటి కారణం చేత ఆఫీసులకి ఇట్లాంటి వాటికి వెళ్ళాలి కదా అనుకున్నట్లయితే అయినంత వరకు సెలవు పెట్టుకోవచ్చు. మునిగిపోయేది ఏం లేదు ఒక పూటలో. కాదు వెళ్ళక తప్పనటువంటి స్థితి ఉందనుకునేటువంటి వారు ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే విడుపు స్నానం చేసి దాని తర్వాతే మిగతా పనులన్నీ కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఎప్పుడు గ్రహణం ఏర్పడినా కూడా ఈ గ్రహణానికి ఇంత సమయానికి ముందు ఆహారాన్ని స్వీకరించరాదు అనేటువంటి ఒక నియమం మనకు కనబడుతూ వస్తుంది. దానికి కారణాలు ఇందాక చెప్పాను. అలానే ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి ఈ చంద్రగ్రహణాన్ని అనుసరించి ఎవరెవరైతే కనుక ఆతురులైనటువంటి వారు ఉంటారో ఇందాక చెప్పుకున్నట్టుగా గర్భిణులు కావచ్చు, లేకపోతే కనుక అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఉండలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం 3:20 గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఉదయం 11 గంటల లోపుగా ఆహారాన్ని స్వీకరించండి. ఉదయం 11 గంటల తర్వాత ఆహారాన్ని స్వీకరించకండి. ఉదయం 11 తర్వాత కూడా ఇంకాస్త నీరసం అనిపిస్తోంది అనుకున్నట్లయితే లఘువుగా తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి పాల వంటి ద్రవ పదార్థాలు ఏవి ఉంటాయో వాటిని స్వీకరించండి. శరీర దారుఢ్యం కలిగినటువంటి వారు అసలు ఈ ప్రాతకాలం అంతా కూడా ఎటువంటి ఆహారం స్వీకరించకుండా ఈరోజు గ్రహణం వీడిన తర్వాత రాత్రి 6:47 తర్వాత ఇంట్లు వాకిళ్ళు ఇవన్నీ కూడా కడుక్కొని శుభ్రం చేసుకుని అప్పుడు పచనం చేసుకున్న వండుకున్నటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని అప్పుడు స్వీకరించేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ప్రత్యర్థికాలకు సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే గ్రస్తోదయే విదోపూర్వం నాహ భోజనం ఆచరేత్, గ్రస్తోదయే భవేద్విందో దివాశ్రాద్ధం న కారయేత్, రాత్రావపి తదా కుర్యాత్ ప్రత్యర్థం మనురబ్రవీత్ అనేటువంటి శాస్త్రవచనాన్ని అనుసరించి ఎవరైతే కనుక గ్రస్తోదయే విదోపూర్వం నార్హ భోజనం ఆచరేత్, శక్తి కలిగినటువంటి వారు గ్రహణం వీడిన తర్వాతే భోజనం చేయాలి కానీ గ్రహణాత్ పూర్వం భోజనం చేయరాదనేటువంటి శాస్త్రవచనాన్ని అనుసరించి ఇందా చెప్పినట్టుగా ఆ నియమాలు పాటించుకోండి. ఈరోజు శ్రాద్ధ విధిని ఆచరించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ప్రాతకాలంలో శ్రాద్ధ విధిని ఆచరించకుండా రాత్రి గ్రహం వీడిన తర్వాత 6:47 అప్పుడు ఈ శ్రాద్ధాది విధులన్నీ కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పని ధర్మశాస్త్రం మనకి తెలియజేస్తున్నటువంటి మాట. కనుక ఇవన్నీ యథాశక్తిగా అయినంత వరకు పాటించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ గ్రహణానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ సందేహాలకి సంబంధించి కింద కామెంట్లు పెట్టకండి, నేరుగా ఫోన్ చేసి మాట్లాడండి. నేను కేవలం నేరుగా ఫోన్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే సమాధానం చెప్తాను. కామెంట్స్లో సమాధానం చెప్తానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే మీరు ఏదో అడుగుతారు, నేను ఏదో పెడతాను, మళ్ళీ దానికి మీకేదో సందేహం వస్తుంది, మళ్ళీ ఏదో పెడతారు. అంటే ఈ చాట్ చేస్తూ వెళ్ళవలసినటువంటి ఈ స్థితి ఏర్పడుతుంది. అది నాకు కొంచెం కష్టమైనటువంటిది. అదే మీరు ఫోన్ చేశారనుకోండి టకటగా మీరు ఏదో అడుగుతారు, దానికి ఏదో సమాధానం చెప్పేస్తాం, అక్కడికి అయిపోతుంది. అందుకని చెప్పి అయినంత వరకు ఈ గ్రహణ సమయానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఫోనే చేయండి. ఫోన్ ఉదయం 10 నుంచి 6 గంటల మధ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది, అప్పుడే చేయండి. అప్పుడు నేను మీకు అందుబాటులో ఉంటే నేరుగా సమాధానం చెప్పేస్తాను.
ఒకవేళ ఆ సమయంలో నేను అందుబాటులో లేకపోతే మళ్ళీ నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానో వాళ్ళు చెప్తారు. అప్పుడు మీరు ఫోన్ చేయండి, చక్కగా మాట్లాడతాను. గ్రహణం రోజు గ్రహణ సమయంలో మాత్రం ఫోన్ చేయకండి. గ్రహణానికి ముందు రోజు కల్లానే మీకున్నటువంటి సందేహాలు ఏ ఉన్నా కూడా తీర్చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కనుక మీ అందరికీ కూడా ఇది నేను మీ అందరికీ చేసుకుంటున్నటువంటి విన్నపం. కనుక యథాశక్తిగా ఈ గ్రహణ నియమాలన్నీ కూడా ఆచరించండి, చక్కటి ఫలితాలని పొందండి. అంతే తప్ప గ్రహణ సమయంలో ఆచరించవలసినటువంటి ఇటువంటి విధులను ఈ మధ్యకాలంలో చాలామంది ఆచరించకుండా వీటిని చిన్న చూపు చూస్తున్నారు. ఇట్లాంటివి చేయడం వలన మన ధర్మాన్ని మనమే తక్కువ చేసుకున్నటువంటి వారం అవుతాం. మన తండ్రి తాత ముత్తాతలందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నటువంటి అనాది సిద్ధమైనటువంటి ఇటువంటి ఆచార వ్యవహారాల పట్ల ఉదాసీనత వైఖరిని గనక మనం కనబరిచినట్లయితే మనం సనాతన ధర్మాన్ని కించపరిచినటువంటి వారం అవుతాం. ధర్మశాస్త్రం చెప్తున్నప్పుడు దాన్ని విశ్వసించాలి. ధర్మం కన్నా గొప్పదైనటువంటిది ఏది లేదు గనక యథాశక్తిగా ఇవన్నీ కూడా ఆచరించండి. ఇంకా ఈ రోజుల్లో ఏమిటండి అనేటువంటి ఈ చప్పరింపు చేతకాని చేవలేని మాటల్ని పక్కన పెట్టి నా తండ్రి ఆచరించాడు, నా తల్లి ఆచరించింది, నా తాత ఆచరించారు, నా వంశంలో ఉన్నవారందరూ ఆచరించారు, కనుక నేను దీన్ని ఆచరిస్తాను అనేటువంటి ఒక సద్బుద్ధితోటి ముందుకు సాగాలని చెప్పని మిమ్మల్ని కూడా ప్రార్థన చేస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.